ఇగో సంక్రాంతికి 1,00,000 కోట్లు 200 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కాదు మ్యాటర్ ఇక్కడ. ఈ సంక్రాంతికి ఇట్టు ఏ సినిమా కొడుతుంది అనేది మ్యాటర్. అది మనకు కావాల్సిన మ్యాటర్ అది. అంతేగాని ఆ సినిమా ఎందుకు ఆడుతుంది, ఆ సినిమా డబ్బులు సంపాదిస్తుంది, డబ్బులతో కాదు మ్యాటర్ ఇక్కడ. ఈ ఏ సినిమాలు పబ్లిక్ చూస్తారా లేదా, సినిమా చూస్తారా లేదా, సినిమా చూడాలంటే టికెట్ రేట్లు తగ్గించాలి. ఫస్ట్ 50 రూపాయలు టికెట్ చేయండి, 7 సినిమాలు చూస్తాం. లేదా ఒకవేళ అదే 1000 రూపాయల టికెట్ వేసిరు అనుకో, మూవీ రూల్స్ లో చూస్తాం. మూవీ రూల్స్ లో పెట్టిన సినిమా వచ్చిన 1 hour కే వస్తుంది. ఇక ముందే చెప్తున్నాను, మీరు టికెట్ తగ్గించండి, మా ఫ్యామిలీస్ తోటి మేము సినిమాకి వస్తాం. రవణ తమ్ముని డ్రెస్సింగ్ స్టార్ ఇగో మామూలు ఉండదు. ప్రతి చెప్తున్నా, ప్రతి ఒక్క డైరెక్టర్ చెప్తున్నా, ప్రతి ఒక్క హీరో చెప్తున్నా, ప్రతి ఒక్కరు మూవీ టికెట్స్ తగ్గించాలి. మా రిక్వెస్ట్. మా పిల్లలను తీసుకొని సినిమా చూస్తాం. అంతేగాని మీ ఒకవేళ టికెట్ రేటు ప్రీమియర్ షోకు 1000 రూపాయలు 2000 చేసిరు అనుకో, ఇంట్లో టీవీ ఉంది, నెట్ ఉంది, మాది ఆండ్రాయిడ్ టీవీ. అందరం టీవీ పెట్టుకుంటాం, ఇంత మటన్ తెచ్చుకుంటాము, ఇంత మంది తెచ్చుకుంటాము, పెట్టుకొని సినిమా చూస్తాం. ఇట్లా అంతే, ఇక అట్నే ఉంటది. అంతేగాని ప్లీజ్ ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, మాలాంటి పేదవాళ్ళ కోసం, మాలాంటి పూర్ ఫ్యామిలీస్ కోసం, మధ్యతరగతి ఫ్యామిలీ, మీరందరూ మా కోసం టికెట్ తగ్గించాలి. స్మాల్ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు అండ్ మాలతి గారు అండ్ మన అనిల్ రావుపూడి గారు. వాళ్ళ రాగు మనం కొద్దిసేపు కోటరేము కానీ ముందే కోటర్ వేస్తేనే మొత్తం మెత్తస్తుంది. మనం ఒకటే చెప్తున్నా, ఇప్పుడు మొత్తం టాపిక్స్ ఉన్నాయి, వైరల్ టాపిక్స్ ఉన్నాయి. ఇది సంక్రాంతికి అందరూ సంక్రాంతికి భోగి, కనుమ, సంక్రాంతి రోజు మొత్తం ఆటలు కోసుకుంటాం, ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ మార్నింగ్ టైంలో సినిమాకి వస్తామండి ప్లీజ్. ఎందుకంటే మాలాంటి పేదవాళ్ళ కోసం మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరు డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, సినిమా హాల్స్ వాళ్ళకి, ఐమాక్స్ థియేటర్ల వాళ్ళకి అందరికి సినిమా టికెట్ తగ్గించండి. దాంతో పాటు థియేటర్ లో ఉండే పాప్కార్న్ గానీ అండ్ మన స్నాక్స్ గానీ, కోక్స్ గానీ, సమోసాలు గానీ, బర్గర్స్ గానీ, ఇవన్నీ రేట్లు తగ్గించండి. సంక్రాంతి పండుగ పేరు మీద మాకు రేట్ తగ్గిస్తే మీ టికెట్లు 7 రోజుల వరకే హౌస్ఫుల్ అవుతాయి. మరి ఈ విషయాల మీద ఏమైనా స్పందిస్తారంటారు? రేపు స్పందించాలి చిరంజీవి గారు, మీరు మా దేవుడు. ఎందుకంటే మీరు ఒక ఫ్యామిలీ మూవీ తీస్తున్నారు, మాస్కి వెళ్ళి ఫ్యామిలీకి వచ్చారు, ఈ ఫ్యామిలీకి వెళ్ళి మళ్ళీ మాస్కి వెళ్తారు పక్క. కానీ మా కోసం, మా అందరి కోసం మళ్ళీ ఇంతగానో బతలాడుతున్నాను, ఈ సంక్రాంతికి ఒక్క పూట తగ్గించండి మా కోసం, మా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తామండి. ప్లీజ్ తగ్గించండి. ఒకవేళ ప్రతి ఒక్కరు రియాక్షన్ తీసుకోవాలి. ఇది మొన్న ఆ టాపిక్ వచ్చింది, మళ్ళీ కొత్తది మీకు తెలుసా ఏమైనా? ఏదంటే మన రాశి ఫలాలు అని చెప్పేసి ఒకటి జబర్దస్త్ ఆది గారు, రణశివ గారు మాట్లాడింది, అది ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి దీన్ని ఎందుకు మీరు కప్పేస్తున్నారు? అలా కప్పేయొద్దు, మనం ఖండించాలి. శివాజీ గారికి గురించి శివాజీ గారు ఏం చెప్పిండు మనకు? మంచిగా చీర కట్టుకోవాలని చెప్పిండు, తప్పు చెప్పలేదు. వాళ్ళు అలా బడిదగిసిన వాళ్ళని ముండలు అన్నాడు, అది అన్నాడు తప్పు. అది అన్నప్పుడు మరి స్త్రీ అనేది ఒక సృష్టి అని చెప్పిండు, ఒక ధర్మం అని చెప్పిండు. మరి ఎందుకు ప్రకృతి ధర్మం అని చెప్పిండు? అది మంచి చెప్పినప్పుడు తీసుకోలేదు, మరి చెడు చెప్పినప్పుడు తీసుకున్నారు. మరి ఇప్పుడు అనసూయ రాశి గారిని రాశి ఫలాలు అన్నది. రాశి గారి ఫలాలు అంటే అది బూత్ మాట, అది డబుల్ మీనింగ్ డైలాగ్. మరి దాన్ని ఎందుకు ఏడ్చుకుంటూ సారీ చెప్పింది? మరి దీనికి మనం తగ్గొద్దు. ఆమె కూడా మహిళా కమిషన్ ముందుకు వచ్చి సారీ చెప్పాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఏమంటారు ఆడియన్స్? దీనికి మీరు అగ్రియా? అన్న కోటర్ దాకా వచ్చిండు.
నాన్ వేసి గాడు ఏం చెప్పిందంటే మీరేమన్నా విక్కోండి, మీరేమన్నా వేసుకోండి, నేను చేసేది చేస్తా. మీరు నన్ను వైరల్ చేయడం వల్ల, నా టాపిక్ గురించి మాట్లాడుకోవడం వల్ల, నా వీడియో చూడడం వల్ల 8 లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పిండు. 8 లక్షల రూపాయలు వస్తే 2 లక్షలు పెట్టి iPhone 17 Pro Max కొన్నాడు. కొన్న తర్వాత దాని పేరు సీత అని పెట్టిండు. ఇవన్నీ టాపిక్స్ లేవు గానీ, ఇవన్నీ పట్టించుకోరు గానీ, ప్రతి ఒక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్క ఆడని చెప్తున్నా, ప్రతి ఒక్క పబ్లిక్ చెప్తున్నా, మనందరం అతను ఏ వీడియో పెడతాడు, ఏమొస్తుంది, ఏం మాట్లాడతారు అని చూడడం వల్లనే అతను డబ్బులు వస్తున్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే అన్వేషి గానికి రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేసి అన్సబ్స్క్రైబ్ చేసినా అని వీడియో చూస్తున్నారు. అవన్నీ టాపిక్ మనకు కాదు. వాడిని రిపోర్ట్ కొట్టి వాడిని అన్ఫాలో చేసి బ్లాక్ చేసి పడేసేయండి. వాడిని వీడియో వస్తే పైకనండి, చూడకండి, దాని వల్ల డబ్బులు రావు. వాడు మళ్ళీ మళ్ళీ ఏడ్చుకుంటూ మనకు సారీ చెప్పాలి. ఎన్ని స్వారీలు చెప్తున్నా మేము తగ్గేదే లేదు. ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ హిందూ. మీరు ఇగో ఏ సైకో అయినా ఎవడైనా సరే సంబంధం లేదు. మా సీతామ్మని తిట్టిండు, మా దేవుళ్ళని తిట్టిండు, చాలా మంది లేడీస్ తిట్టిండు. వాళ్ళు గరికపాటి గారిని మనం ఎంతో పూజిస్తాం, ఆయన చెప్పిన మాటలు ఎన్నో పాటిస్తామో, అతన్ని ఎన్ని ప్రవచనాలు ఎంత మంచి చెప్తా మన కోసమో, ఎలా ఉండాలని చెప్తారు. ఆయననే తిట్టిండు, ఎంత బూతు మాటలు తిట్టిండు, అన్ని మాటలు అయితే వానైతే మన ఇండియాకి గెలిపించి కొట్టేవాడిని. కానీ నేను ఒకవేళ నాకు పవర్స్ ఉంటే మాత్రం అయితే ఇండియాకి రప్పిస్తాను నేను. కానీ మన మన ప్రభుత్వం వాని మీద తగిన చర్య తీసుకోవాలి, వాని ఇండియా తీసుకొని రావాలి. ఇది మాత్రం పక్కా. ఇగో నేను చాలా బాధపడుతున్నాను. బాధపడతాం కదా, ఆయన పొగుడుతున్నారు చూసావా, ఆ సైకో బ్యాచ్ కి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అన్న. మీరు ఆయన్ని పొగుడుతున్నారు కాబట్టి మీరు కూడా ఆయనలాగా చేస్తే మీకు కూడా ఉంటది చూడు, అచ్చరంబలో ఉంటది. వాడిని పొగిడే వాళ్ళంతా ఆడంగులు, ఆడంగులు. నిజంగా మీరు ఆడంగులు. ఆడేమన్నాడు తెలుసా, వాడు అన్న మాటలు మీకు అర్థమవుతుందా? నేను బిచ్చగాని లాగా ఉంటాను తీసుకో, ఫేమస్ చేసిన నేను. ఆ బిచ్చగాని లాగా అడుకుంటే మనం ఫేమస్ చేసినాం అన్ని. ఆయన ఫేమస్ అయిన మనం మన గురించి ఆలోచించాలి. మన తెస్తే వాడవాడాడు, మన తిండికి మెంటల్ గా ఆడు, మెంటల్ సైకో గా ఆడు. ఇంతగానో మారుతున్నా, మా బ్లడ్ ఉడికిపోతుంది, బ్లడ్ ఇలా ఉంటది. మళ్ళీ మామూలు చెప్తున్నా, మొత్తం రక్తం రక్తం. ఇది రామారావు రక్తం కాదు, రవి డ్రెస్సింగ్ స్టార్ రక్తం. ఎంత జోష్ ఉంది. నేను తాగలేదు అన్న, నాకు తాగ అలవాటు లేదు. నేను తాగే నాకు ఈరోజు అది ఏంది సంక్రాంతి. ఎవరు ఆడ చెప్పింది కదా, ఆడు గార్ల పాలు తాగిండు, ఓడి పాలు తాగిండు, కానీ వాడు ఫారినర్స్ పాలు తాగిండు. ఇగో అన్వేషిగా మమ్మల్ని గెలికినావు. మేం గెలికితే మమ్మల్ని ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. అన్న కోటర్ వేసి మాట్లాడుతుండో, కోటర్కున్న పవర్ మామూలు ఉండదు. 90 వేసాడు, పనులు వస్తే పనులు పడిపోతే కరెక్ట్ గా మాట్లాడతా. ఏది మాట్లాడినా కింగ్ 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 ఆఫ్ ద కింగ్, ఆంధ్రప్రదేశ్ కింగ్ ఆఫ్ కింగ్. అంటే మన ఆంధ్రప్రదేశ్ అంటే ఒకటి ఉంటది, మీరు అవన్నీ చూసుకోండి. ఎవడు పడితే వాడు అది ఇది అని మాట్లాడి హెడ్లైన్ చేసి నవ్వుకుంటే అయిపోదు. ఒక్కొక్కడు హైదరాబాద్ రావాలన్నా, ఢిల్లీ రావాలన్నా చూసుకొని లాగు తడుపుకుంటూ రావాలా. అది అలా చూసుకోండి, జాగ్రత్త ఉండండి, తగ్గేదే లేదు. ఇంకేంటన్న మ్యాటర్ ఓకే. ఇలా మనమైతే అన్వేషణ మాత్రం అయితే ఎంకరేజ్ చేయొద్దు. ఇంకొకసారి మన వీడియో చూడొద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ గార్డియన్స్, ఐ లవ్ యూ ఆడియన్స్, ఐ మిస్ యూ. హ్యాపీ సంక్రాంతి.